నమస్కారం, నేను రేవతి. తాండవ న్యూస్ కి స్వాగతం. చంద్రబాబు నాయుడు 13 ఏళ్ల అహర్నిశల కృషి ఫలితంగానే అమరావతి రాష్ట్ర రాజధానిగా ఆమోదం పొందిందని, ఇది చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ తెలిపారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. పార్టీ కార్యాలయం వద్ద వర్మ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు దీపాలు, కాగడాలు వెలిగించి ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. జై అమరావతి అంటూ నినాదాలతో వాతావరణం మారుమోగింది. ప్రజలకు మిఠాయిలు పంచుతూ పండుగ వాతావరణాన్ని సృష్టించారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అమరావతి నిర్మాణం వేగంగా కొనసాగుతోందన్నారు. ఆంధ్రుల కలల రాజధాని సాకారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సాధనలో చంద్రబాబు, లోకేష్, ప్రధాని మోదీ, కూటమి నేతల పాత్ర అమోఘమని, రాష్ట్ర ప్రజలు వారికి రుణపడి ఉంటారని అన్నారు. ఆనందకరమైన రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 13 సంవత్సరాలు కష్టపడి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం 2014 నుంచి అహర్నిశలు కష్టపడి ముందుకు నడిపించే పరిస్థితుల్లో మధ్యలో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ రాజధానిని 3 రాజధానులుగా చేసి 5 సంవత్సరాలు అభివృద్ధిని వెనక్కి పంపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అటువంటిది ఈ రోజులో కూటమి ప్రభుత్వ నాయకత్వంలో అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ మరియు మోడీ గారి నాయకత్వంలో ఈరోజు మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ఈరోజు కేంద్రంలో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించాలని తీర్మానం చేసి పంపిన తర్వాత అటు లోక్సభలోని ఈ రోజు రాజ్యసభలోని ఆమోదం పొందినందుకు యావత్ రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజలు కూడా హర్షోద్రేకాలతో ఉండి ఎక్కడికెక్కడ సంబరాలు చేసుకుంటారు. ఏదైనా ఒక నాయకుడు కష్టం ఏంటంటే చంద్రబాబు కళల రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కళల రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కళల రాజధానిని పూర్తి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు పడిన కష్టం 13 సంవత్సరాల నుంచి కష్టపడి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక అమరావతి రాజధానిగా, శాశ్వత రాజధానిగా ప్రకటించడం అందరికీ గర్వకారణం. అమరావతి అభివృద్ధి పదంలో పరుగులు పెడతా ఉంది. 15,000 కోట్ల రూపాయలతో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నారు అమరావతిలో. అదేవిధంగా ఏదైతే రైతులు నమ్మి 39,000 ఎకరాలు ఏదైతే ఇచ్చారో మరి అందులో మిగిలిన 8,000 ఎకరాలు ఈ రోజు 25,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆస్తి. అది చంద్రబాబు. తాండవ న్యూస్. For more updates, like, share and subscribe.